పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈ మధ్యకాలంలో మనం చూస్తే న్యూస్లో చాలా ఎక్కువగా పిఓకే గురించి మనం వింటున్నాం. దానికి కారణం ఏంటి అంటే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఒక ద్వంద్వ నీతి ఏదైతే ఉందో, అలాగే తన అంతర్గతమైనటువంటి అంశాన్ని కూడా సరిగా పట్టించుకోకపోవడం వెనక ఉన్నటువంటి పాకిస్తాన్ నిజస్వరూపం కూడా ఈరోజు ప్రపంచం గమనిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఏమో ఎప్పుడు కూడా తనది కానటువంటి కశ్మీర్పై తనకు లేనటువంటి ఒక అభిమానాన్ని వ్యక్తం చేస్తూ కశ్మీర్ల వెంట మేము ఎప్పుడూ ఉంటాం, పాకిస్తాన్ సైన్యం ఎప్పుడూ కూడా కాపాడడానికి సిద్ధంగా ఉంది అని కొన్ని ప్రకటనలు చేస్తూ ఉండటం మనం వింటూ ఉంటాం. కానీ ఈరోజు చూస్తున్నాం పిఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, రావల్కోట్ కానీ, కోట్లీ కానీ, బాగ్ కానీ ఇటువంటి ఏరియాస్లో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం, అలాగే అక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో, జమ్మూ అండ్ కాశ్మీర్ అవామీ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో, ఆ కమిటీ చాలా స్పష్టమైనటువంటి ఒక అల్టిమేటం కూడా ఇచ్చింది. 9th July విల్ బీ ది డెడ్ లైన్ ఫార్ టేకింగ్ ఎనీ ఫర్దర్ యాక్షన్ అని చాలా స్పష్టంగా చెప్పింది. మరి నేపథ్యంలో అసలు పిఓకే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అలాగే పిఓకేలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరగటం వెనక ఉన్నటువంటి సినేరియోస్ ఏంటి, అలాగే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దీని గురించి ఏమని ఆలోచిస్తోంది, వీటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన పొరుగు దేశమైన పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఏదైనా ఒక విషయానికి కనుక వచ్చినట్టయితే తన స్వార్థ ప్రయోజనాలు ఎంతవరకు అయితే ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయో, సాటిస్ఫై అవుతూ ఉంటాయో, మీట్ అవుతూ ఉంటాయో అంతవరకు మాత్రమే ఆ ఎంటిటీని ఉపయోగించుకోవటం అనేటువంటిది దాని పద్ధతి. ఈరోజు పిఓకే విషయం కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అఖండ భారత్లోని భూభాగమైనటువంటి ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను ఇల్లీగల్గా తనదంటూ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ను కాదని మరీ చొచ్చుకొని ముందుకొచ్చి, ఇటువైపు ఏమో పాకిస్తాన్, అటువైపు చైనా మన కాశ్మీర్ని ఆక్రమించాయి. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా సివిలియన్స్, యూత్, దేశంలో జరుగుతున్నటువంటి జియోపొలిటికల్ సిచ్యువేషన్ను అలాగే ఈ అప్డేట్స్ని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. భారతదేశానికి అసలు థ్రెట్ అంటే ఏంటి, అలాగే మన నైబర్స్ యొక్క ఇంటరాక్షన్ ఎలా ఉంది, అలాగే మన ఇండియన్ మెయిన్ ల్యాండ్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏదైనా దేశాలు ఆక్రమిస్తున్నాయా, అసలు మనలో చాలామందికి ఇండియా 7 దేశాలతో బార్డర్ ఆ కనెక్టివిటీ కలిగి ఉంది అనేటువంటి ఐడియా కూడా చాలామందికి లేనటువంటి విషయం తెలుసుకొని ఆశ్చర్యంగా ఉంది. అంటే మనం ఉంటున్నటువంటి దేశం, అలాగే మనం జీవిస్తున్నటువంటి దేశం, మనదైనటువంటి దేశం గురించి ముందు మనకు అవగాహన ఉండాలి. ఇండియాకు 7 దేశాలతో బార్డర్ కనెక్టివిటీ అనేది ఉంది. మరి వాటిలో మనకు మోస్ట్ డిస్టర్బింగ్గా ఉన్న ఈ ఏరియాస్ అని కూడా, వాటిలో ప్రైమ్గా మనం చూసినట్టయితే పాకిస్తాన్, చైనా మనకు ఏదైతే ముఖ్యమైనటువంటి శిఖరాగ్ర భాగమైనటువంటి కాశ్మీర్ ఉందో దాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాయి. మరి 2 దేశాలకు ఉన్నటువంటి ఆ పర్సెప్షన్స్ ఏదైతే ఉన్నాయో, పర్సెప్టివ్స్ ఏదైతే ఉన్నాయో అవి కాస్త భిన్నంగా ఉన్న ఉద్దేశం మాత్రం ఒకటే. పాకిస్తాన్కేమో కాశ్మీర్ భాగం మినరల్ రిచ్ కంటెంట్ ఉంది, అలాగే అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్కి అనుకూలమైనటువంటి నదులు, స్ట్రీమ్స్, ఆ మౌంటైనస్ ఏరియాస్ అక్కడ చాలా అనుకూలంగా ఉన్నాయి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్. అలాగే ఈ ఏరియా క్యాప్చర్ చేయటం ద్వారా భారత్పై ఆక్రమణకు చాలా సులభంగా ఉంటుంది. అంటే దే ఆర్ డివైడింగ్ కాశ్మీర్ ఇంటూ స్మాలర్ బిట్స్. దానివల్ల ఏంటంటే చొరబాటు అనేటువంటి చాలా సులభంగా జరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఈ ఉద్దేశంతో పాకిస్తాన్ గిల్గిట్ బెలిస్తాన్, అలాగే మనం ఏదైతే ఆజాద్ కాశ్మీర్ అని ఈరోజు చెప్తున్నామో ఆ పార్ట్స్ను అది తనవి అంటూ క్యాప్చర్ చేసింది. అది ఇల్లీగల్ అని ప్రతి కమ్యూనిటీ చెప్తూ ఉన్నా, ప్రతి ఇంటర్నేషనల్ బాడీ చెప్తూ ఉన్నా కూడా బేఖాతరు చేస్తూ ఇప్పటికి కూడా తన స్వాధీనంలో ఉంచుకుంది. మరి అలాగే పాకిస్తాన్ యొక్క పార్ట్నర్ అయిన చైనా మాత్రం ఏం తక్కువ తినలేదు. చైనా కూడా ట్రాన్స్ కారాకోరం ఏరియా అంటే వండర్ఫుల్ మౌంటైనస్ ఏరియా, ఆ ఏరియాను అలాగే మన గ్లేషియర్ పార్ట్ను కూడా క్యాప్చర్ చేసింది. మరి ఈ నేపథ్యంలో ఈ 2 దేశాలు ఆ 2 దేశాలు కలవాలంటే కూడా కాశ్మీర్ ముఖ్యం. ఇప్పుడు పాకిస్తాన్ డైరెక్ట్గా చైనాతో ల్యాండ్ కనెక్టివిటీ లేనటువంటి నేపథ్యంలో కాశ్మీర్ను భారతదేశం నుండి
అవి బలవంతంగా అంటే మోసపూరితంగా కుట్రపూరితంగా లాక్కొని ఆ లాక్కున్నటువంటి వాళ్ళు మోసపూరితంగా తీసుకున్నటువంటి ఆ ఏరియాలో ఆ రెండు ఒక ఎకనామిక్ కారిడార్ నిర్మించుకోవాలి అని చూస్తున్నాయి. అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని అంటాం. మరి ఇలాంటి ఒక విష ప్రయోగాలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు మనం చూసాం అసలు పాకిస్తాన్లో అంతర్గత వ్యవహారాలు ఎంత దారుణంగా ఉన్నాయో, ఆర్థిక వ్యవహారాలు ఎంత దిగజారుతూ ఉన్నాయో మనం చూసాం. గ్రే లిస్ట్లో ఉంది. అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా, అలాగే FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని మనం అంటాం. ఆ FATF కూడా గ్రే లిస్ట్లో పెట్టింది. అంటే చాలా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ యొక్క ఆర్థిక స్థితి ఉంది. ఈరోజు కూడా మనం చూస్తే అక్కడ కనీస అవసరాలు మీట్ అవ్వాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా పొరుగు దేశాలపై, ముఖ్యంగా భారతదేశంపై పాకిస్తాన్ యొక్క వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. ఇది చాలా ఆశ్చర్యం. పైపెచ్చు ఇంకా POKని కూడా అసలు పాకిస్తాన్ తీసుకోవడంలో ఉన్నటువంటి, అంటే పైకి చెప్పే మాట ఏంటంటే కశ్మీర్లకు మేము వెన్నుదన్నుగా ఉంటాం, కశ్మీర్లు నిజంగా పాకిస్తాన్తో ఉండటానికి ఇష్టపడుతున్నారని పైన చెప్తోంది. కానీ అసలు వెనక ఉన్నదంతా కూడా స్వార్థమే, స్వప్రయోజనమే. కశ్మీర్లో దొరికేటువంటి మినరల్స్, అలాగే రేర్ ఫ్లోరా అండ్ ఫానా అక్కడ ఉంటుంది. దాన్ని క్యాప్చర్ చేయడానికే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కోసమే. నిజంగా కశ్మీర్లకు మేలు చేసే విధానమే కనుక పాకిస్తాన్ దగ్గర ఉంటే ఈరోజు మనం చూస్తున్నాం విజువల్స్లో ఇంత పెద్ద ఎత్తున రావల్కోట్లో, మిగతా ఏరియాస్ ఆఫ్ POKలో ఇంత పెద్ద డెమాన్స్ట్రేషన్స్ ఎందుకు జరుగుతాయి? ఎందువల్ల అంటే కేవలం ఆ ఏరియాస్ నుంచి బెనిఫిట్ పొందటానికి. ఇప్పుడు అక్కడ డిస్క్రిమినేషన్ కూడా ఎందుకు అవుతోందంటే అక్కడ మేజర్ పవర్ జనరేషన్ అంతా కూడా ఈ ఏరియాలో జరుగుతోంది. కానీ అసలు పవర్ జనరేషన్ జరిగేటువంటి ఆ సోర్స్ ఏరియాస్లో మాత్రం నిరంతరం పవర్ కట్స్ ఉంటున్నాయి. మరి ఆ పవర్ ఎటుపోతుందంటే లాహోర్కో, కరాచీకో, లేక ఇంకా పెద్ద సిటీస్ ఏదైతే ఉంటాయో ఇస్లామాబాద్కో అలా వెళ్ళిపోతుంది. అంటే జనరేట్ అయ్యేదేమో ఇండియన్ రీజన్లో, వాడుకునేదేమో పాకిస్తాన్ రీజన్. ఇటువంటి ఒక అసలు ఎవరు కూడా టాలరేట్ చేయలేనటువంటి ఒక పరిస్థితి అక్కడ క్రియేట్ చేశారు. పైపెచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సరైనటువంటి ఒక గౌరవం కానివ్వండి, వాళ్ళకొక సరైన సమానత్వం కానీ, హక్కుల పరిరక్షణ కానీ ఏమీ లేదు. హ్యూమన్ రైట్ వైలేషన్ అయితే కంటిన్యూస్గా జరుగుతోంది. ఇక అక్కడ మహిళల విషయం అయితే ఆ భద్రత అనేది అసలు లేనే లేదు. ఇవన్నీ కాకుండా వాళ్లకు లెజిస్లేటివ్ ప్రిఫరెన్సెస్ కూడా పూర్తిగా తగ్గించారు. అంటే వాళ్ళ ప్రామినెన్స్ కానీ, వాళ్ళకి ఇంపార్టెన్స్ కానీ లేదు. కేవలం పాకిస్తాన్కి ఏంటంటే ఆ ఏరియా నుంచి ఎకనామిక్గా బెనిఫిట్ పొందాలి, రెండవది ఇండియాలోకి చొరబాటు చేయాలి, అంటే ఆ ఏరియాను వాడుకోవాలి. అంటే తన పెంచి పోషిస్తున్నటువంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏదైతే ఉంటాయో వాటిని తెచ్చి అక్కడ పెట్టి అక్కడి నుంచి ఇండియాలోకి పంపించి భారతదేశాన్ని ఎలా అయినా దెబ్బతీయాలి అనేటువంటి ఒక కుట్రతో ఉంది. అందువల్లే ఈరోజు మనం చూసాం మోర్ దెన్ 100 అవుట్ఫిట్స్ ఉన్నాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ కానివ్వండి, అలాగే లష్కరే తోయిబా కానివ్వండి, రెసిస్టెన్స్ ఫ్రంట్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే 101 అవుట్ఫిట్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఎకనామిక్ ఎంపవర్మెంట్ అంతా కూడా ఇట్ ఈస్ బై ది స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ ఓన్లీ. అందువల్లే ప్రపంచ దేశాల్లో టెర్రరిజం స్పాన్సరింగ్ స్టేట్గా పాకిస్తాన్కు ముద్ర కూడా పడింది. ఇంత జరుగుతున్నా కూడా ఈ రోజుకు కూడా అక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో వివక్ష అనేది చాలా పెరిగిపోతుంది. అందువల్లే అక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా అండర్ ది లీడర్షిప్ ఆఫ్ షౌకత్ మీర్, ఆయన లీడర్షిప్లో నినాదాలు చేస్తూ అసలు చాలా పెద్ద ప్రొటెస్ట్ చేశారు. కానీ ఆ ప్రొటెస్ట్ను సహించలేనటువంటి పాకిస్తాన్ ఎందువల్ల అంటే ఈ ప్రొటెస్ట్ కూడా ఏర్గా అవటం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా గమనించాయి. పాకిస్తాన్ బయట వాళ్ళకేమో నీతులు చెప్తోంది, కానీ అంతర్గతంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సివిలియన్స్కు హ్యూమన్ రైట్ వైలేషన్ జరుగుతోందని ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మీడియా గ్రహించిందో వెంటనే పాకిస్తాన్ దీన్ని కంటిన్యూ చేయనివ్వడం మంచిది కాదని వాళ్ళపై ఉక్కుపాదం మోపింది. ఆర్మీ ఒక బెటాలియన్స్ని తెచ్చి అక్కడ దింపింది. ఇండిస్క్రిమినేట్ ఫైరింగ్, ఇక బ్రూటల్ కిల్లింగ్, ఇక మ్యాసకర్స్ లాగా అక్కడ చేసింది. ఇది కాకుండా ప్రజల్ని భయభ్రాంతులు చేసింది. వాళ్ళకు వచ్చేటువంటి ఎకనామిక్ ఇప్పుడు రేషన్స్ ఏవైతే ఉంటాయో
డైలీ ఫుడ్ మెటీరియల్ లైక్ ఫ్లోర్ కానీ లేకుంటే వాళ్ళకి కావాల్సిన మిగతా అవసరాలు కానీ మెడిసిన్స్ కానీ అవన్నిటినీ కూడా చోక్ చేసేసింది. అంటే తన ఓన్ సిటిజన్స్గా చెప్పుకునేటువంటి పిఓకేలో ఉన్న వాళ్ళపై పాకిస్తాన్ చేసేటువంటి దౌర్జన్యం ఎంత దారుణంగా ఉందో మనం గమనించవచ్చు. దీన్ని బట్టి అసలు పాకిస్తాన్ యొక్క ఇంటర్నేషనల్ పాలసీ ఏంటి, హ్యూమన్ రైట్స్ యొక్క వ్యవహారం ఏంటి, అలాగే పాకిస్తాన్ పాలన ఎటువంటిది, వాళ్ళ మనస్తత్వం ఎటువంటిది అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్లే విసిగిపోయి డిస్క్రిమినేషన్కు గురి అయి ఇక తట్టుకోలేని స్థితిలో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ముందుకొచ్చారు. ఇప్పుడు షౌకత్ మీర్ కూడా హీఈస్ బిహైండ్ ది బార్స్. దాదాపు 600 నుంచి 1000 మంది వరకు ఇంపార్టెంట్ లీడర్స్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడమే కాకుండా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ అనేటువంటిది ఒక బ్యాండ్ టెర్రరిస్ట్ గ్రూప్గా ముద్ర వేసి దాన్ని బ్యాన్ చేసేసింది అనమాట. అంటే అసలు దీనికి ఒక వ్యాలిడిటీ శాంక్టిటీ లేకుండా చేసేసింది, డౌన్ ప్లే చేసేసింది కంప్లీట్గా పాకిస్తాన్. అయినా కూడా ఈ రోజుకు సర్దార్ అమన్ సింగ్ యొక్క నేతృత్వంలో ఈనాటికి కూడా సర్దార్ అమన్ యొక్క నేతృత్వంలో ఈనాటికి ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. రావల్కోట్లో కూడా చాలా పెద్ద తీర్మానాలు తీసుకున్నారు. జూలై 9th అనేటువంటిది ఒక డెడ్ లైన్గా ఫిక్స్ చేశారు. ఆ తర్వాత వీ విల్ రిసార్ట్ టు ఎనీ టైప్ ఆఫ్ యాక్షన్ అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అండ్ ద సేమ్ థింగ్ దే హ్యావ్ కన్వేడ్ టు ద ఇంటర్నేషనల్ బాడీస్. ఇప్పుడు ఆమ్నెస్టీ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ కూడా పాకిస్తాన్లో ముఖ్యంగా పిఓకేలో జరుగుతున్నటువంటి మానవ హక్కుల హననం గురించి చాలా తీవ్రమైనటువంటి పదజాలంతోనే పాకిస్తాన్ హెచ్చరించింది. ఎందువల్ల అంటే ఇక్కడ హక్కులు అనేటువంటివి కాలరాస్తున్నటువంటి నేపథ్యంలో ఇది మంచిది కాదు అని. అలాగే బ్రిటన్ కానీ అలాగే మిగతా దేశాల్లో కూడా పాకిస్తాన్ యొక్క ద్వంద్వ వైఖరిని ఈరోజు గుర్తుపట్టి ఎండగడుతున్నారు. ఇక పాకిస్తాన్లో మనం చూసాం, ఆ బలూచిస్తాన్లో బలూచ్ రెవల్యూషన్ని ఎలా అణగదొక్కడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది. అలాగే తన పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్పై ఎలా ఇల్లీగల్గా అది యుద్ధాలు చేస్తుందో కూడా మనకు తెలుసు. అంటే పాకిస్తాన్ వైఖరి ఒకటి, తనకంటే వీక్గా ఉన్నటువంటి వాళ్ళపై విరుచుకుపడుతుంది. ఇక భారత్ లాంటి పెద్ద దేశాన్ని ఎదుర్కోలేనప్పుడు దొంగ దెబ్బ తీయాలి అని చూస్తుంది. ఎలా అయినా కూడా విధ్వంసం, వినాశనం ఈ రెండే పాకిస్తాన్కు తెలిసినటువంటి నీతులు. అంతేకాని కలెక్టివ్ గ్రోత్, రెస్పాన్సిబుల్ అండ్ షేర్డ్ లివింగ్, అలాగే ఒక వండర్ఫుల్ ఎవల్యూషన్, ఇవన్నీ ఆ పాజిటివ్ ట్రేట్స్ అనేవి మనం మర్చిపోయిన పాకిస్తాన్లో చూడలేం. ఈరోజు అందువల్లే పాకిస్తాన్లో పిఓకేలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఎకనామిక్ ఇండిస్క్రిమినేషన్, అలాగే వాళ్ళ పట్ల జరుగుతున్నటువంటి రిసోర్స్ మొబిలైజేషన్లో వాళ్ళకున్నటువంటి అన్ఫేర్ షేర్, పవర్ జనరేట్ అయ్యేది ఇక్కడ, వాడేది ఇంకో చోట. ఇక్కడేమో కంప్లీట్గా బ్లాక్అవుట్స్ ఉంటున్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో ఈ ఉద్యమం మొదలైనప్పటి నుంచి కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దారుణంగా దెబ్బతీసింది పాకిస్తాన్. ఎందుకంటే ఇంటర్నేషనల్ మీడియా దృష్టికి వెళ్ళకూడదు అని అక్కడ ఆన్లైన్పై, అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ మొబైల్పై కూడా చాలా తీవ్రమైన ఆంక్షలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే సిగ్నల్స్ని జామ్ చేయటం, ఇక్కడి నుంచి కమ్యూనికేషన్ ఇంకా వేరే దేశాలతో లేకుండా చేయటం, అంటే ఆ పార్టీని ఒక రకంగా పిఓకేను ఒక ఐలాండ్ లాగా, ఫార్బిడెన్ ఐలాండ్ లాగా మార్చే ప్రయత్నం కూడా చేస్తోంది. మరి ఇదంతా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా చూస్తోంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ యొక్క దృక్పథం ఏంటి అంటే పాకిస్తాన్ ముందు తన వైఖరి మార్చుకోవాలి. అసిం మునీర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ భారతదేశాన్ని నినదీసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎందువల్ల అంటే సింధు జలాల విషయంలో. కానీ పిఓకేలో జరుగుతున్నటువంటి రాద్ధాంతం విషయం మాత్రం నోరిప్పడండి. ఇది అందరు గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పిఓకేలో జరుగుతున్నటువంటి ఈ మారణ హోమం ఆగాలి అంటే పాకిస్తాన్ తన ద్వంద్వ వైఖరిని మాని ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమంతో ముందుకు రావాలి. లేకపోతే పిఓకే ఇప్పటికే భారత్తో కూడా అర్థిస్తోంది సహాయం. భారత్ మాకు ఎకనామిక్ ఎయిడ్ ఇవ్వాలి, భారత్ మాకు సహాయం చేయాలి. కాబట్టి ఇట్ ఈస్ ఇప్పుడు రియలైజేషన్ అనేటువంటిది అక్కడ వాళ్ళల్లో కూడా కలిగింది. అదేంటి అంటే ఆర్టికల్ 370 ఎప్పుడైతే రివోక్ చేశారో అప్పటి నుంచి ది అదర్ సైడ్ ఆఫ్ కశ్మీర్, ఒక రివర్కు 2 బ్యాంక్స్ ఉన్నట్టు ఇప్పుడు కశ్మీర్లో, పాకిస్తాన్లో ఉన్నటువంటి కశ్మీర్ ఏమో ఇప్పుడు అక్కడ నినాదాలతో, డిస్క్రిమినేషన్తో, హ్యూమన్ రైట్స్ వైలేషన్తో మగ్గిపోతోంది. కనీసం తినడానికి తిండి కూడా లేనటువంటి ఒక పరిస్థితి. అదే
ఇటువైపు ఉన్నటువంటి కశ్మీర్ అంటే భారత్ మెయిన్ల్యాండ్లో ఉన్నటువంటి కశ్మీర్లోనేమో ఈరోజు అద్భుతమైన యూనివర్సిటీస్, వండర్ఫుల్ ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వందే భారత్ ట్రైన్స్, టన్నల్స్, అలాగే అక్కడ అడ్మినిస్ట్రేషన్, అలాగే రెగ్యులర్ ఎలక్షన్స్, వాళ్లకు భారత్ మెయిన్ల్యాండ్తో ఉన్నటువంటి సంబంధాలు, ప్రధానమంత్రి పర్యవేక్షణలో అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్స్. ఈరోజు కశ్మీర్ మనం చూసినట్టయితే టూరిజం వండర్ఫుల్గా డెవలప్ కావటం, అక్కడ విద్యార్థులకు కూడా ఐఐటి, ఐఐఎమ్స్ కూడా మనకు జమ్మూలో మనం చూడొచ్చు. ఐఐటి జమ్మూ అండ్ ఐఐఎం జమ్మూ కూడా అక్కడ స్థాపించబడ్డాయి. అలాగే మోర్ దెన్ 200 ప్రొఫెషనల్ కాలేజెస్ కూడా అక్కడ ఆపరేట్ అవుతున్నాయి. అంటే ఒక వికాసం అనేటువంటిది మనం ఈ సైడ్ కశ్మీర్లో మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ బ్లాక్ అండ్ వైట్ లాగా అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ పార్టీ ఏమో బ్లాక్గా ఉంటే, డార్క్గా ఉంటే, అండర్ డెవలప్డ్గా ఉంటే, డిస్క్రిమినేటెడ్గా ఉంటే, సారోఫుల్గా ఉంటే, డిసప్పాయింటెడ్గా ఉంటే, ఫ్రస్ట్రేటెడ్గా ఉంటే, ఇక్కడ ది అదర్ సైడ్ ఆఫ్ పాకిస్తాన్ అంటే ఇండియన్ పార్ట్ ఆఫ్ కశ్మీర్ ఏమో మనం చూసినట్టయితే బ్రైట్గా, డెవలప్డ్గా, ఇంకొకటి హోప్ఫుల్గా, అలాగే ఎవాల్వింగ్గా, ఇక ఒక ఫ్యూచర్ సర్టనిటీతో, సేఫ్టీ అండ్ సెక్యూరిటీతో, అలాగే భారత్ మెయిన్ల్యాండ్తో కనెక్ట్ అయి ఉంది కాబట్టి అన్ని విధాలా కూడా ఒక పరిపుష్టమైనటువంటి వికాసంతో ఉంది, వెలుగుతో ఉంది. మరి దీన్ని గమనిస్తున్నటువంటి పిఓకే వాళ్ళు కూడా ఒక రియలైజేషన్ వాళ్ళలో వచ్చేసింది. భారత్తో ఉంటేనే ఎదుగుదల, భారత్తో ఉంటేనే మనకు ఫ్యూచర్, భారత్తో ఉంటేనే మనకు వికాసం, భారత్తో ఉంటేనే మనకు సేఫ్టీ, భారత్తో ఉంటేనే మనకు సెక్యూరిటీ. ఇలాంటి ఒక అభిప్రాయం రావటం వల్ల ఈరోజు ఆ నినాదాల వెనుక ఉన్నటువంటి ఆంతర్యం, అసలైన ఆంతర్యం అదే. భారత్తో కలిసిపోవటానికి మైండ్ సెట్ను రెడీ చేసుకుంటోంది పిఓకే. అంటే వాస్తవంగా చెప్పాలి అంటే మొదటి నుంచి భారత్ అదే చెప్తోంది. ఏదైతే పిఓకే అని పాకిస్తాన్ ఒక దుర్నీతితో కశ్మీర్ను విడగొట్టిందో, యాక్చువల్గా ఇన్ రియాలిటీ ఆ పార్ట్ అంతా కూడా అఖండ భారత్దే. కాబట్టి పాకిస్తాన్ ఈరోజు సింధు జలాలు అడుగుతోందంటే భారత్ కండిషన్స్ పెట్టింది. అసలు మీరు సింధు జలాలు మీ దేశంలో పారాలి అంటే ఇప్పటికీ 60 ఏళ్లగా పారుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ ఎన్నో కుట్రలు చేసింది, యుద్ధాలు చేసింది, అలాగే అనేక రకాలైనటువంటి ఉగ్రవాద దాడులు చేసింది. వాటి మూలాలు పాకిస్తాన్ చాలా స్పష్టంగా కూడా ఐడెంటిఫై అయినాయి. ఎవిడెన్షియల్ మెటీరియల్ కూడా మన దగ్గర ఉంది, మన ఇంటెలిజెన్స్ కూడా చూపించింది. మరి ఇంత అయినా కూడా ఒక్కరోజు కూడా వాటర్ అనేది ఆపలేదు ఎక్కడ కూడా. మరి ఈరోజు ఆపామంటే దానికి కారణం ఆ రోజు జరిగినటువంటి, ఇప్పుడు మనం పుల్వామా దాడి జరిగింది, దాన్ని కూడా భారత్ అయినా కూడా వాటర్ అందిస్తూనే ఉంది. అని ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో మతం అడిగి మరీ అమాయకులైనటువంటి సివిలియన్స్ని, ఇండియన్ నేషనల్స్ను వాళ్ళ ఫ్యామిలీస్ ముందు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపడం అనేటువంటిది కిరాతకం, అమానుషం. మరి ఈ ఘటన జరిగిన తర్వాత భారత్ ఒకే కఠినమైనటువంటి వైఖరి తీసుకునింది. వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్. దాని అర్థం ఏంటంటే నీళ్లు రక్తం కలిసి ప్రవహించలేవు. అంటే ఉగ్రవాదం ఉన్నంత వరకు ఇండస్ ట్రీటీ అనేటువంటిది మేము పక్కన పెట్టేస్తున్నాం. మీకు నిజంగా వాటర్ కావాలి అంటే ఉగ్రవాదాన్ని మీరు ఆపండి. ఇది మనం చాలా స్పష్టంగా పాకిస్తాన్ కమ్యూనికేట్ చేయడమే కాదు, ఇంటర్నేషనల్ బాడీస్లో కూడా, UNHRలో కూడా మనం చాలా స్పష్టంగా చెప్పాం, సెక్యూరిటీ కౌన్సిల్లో చెప్పాం, జనరల్ అసెంబ్లీలో కూడా చెప్పాం. ఒక్కటే, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కనుక నిలిపివేస్తే, నిర్మూలిస్తే, కూకటి వేళ్లతో తొలగిస్తే వెంటనే సింధు జలాలు యథావిధిగా ఫ్లో అవుతాయి. అది కానంత వరకు మాత్రం ఖచ్చితంగా ఫ్లో కావు. ఇప్పుడయ్యే వాటర్ పార్ట్ కూడా తగ్గిపోతుంది. అసలు ఈ సింధు జలాలే పాకిస్తాన్కు లైఫ్ లైన్ కాబట్టి అసలు పాకిస్తాన్ సింధు జలాల గురించి ఇప్పుడు మాట్లాడుతూ యుద్ధానికైనా సిద్ధం అంటోంది. కానీ ఈ టెర్రరిజంను తగ్గిస్తాం, నిర్మూలిస్తామని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉంది. అది పాకిస్తాన్ యొక్క కుటిల నీతి. అలాగే ఏదైతే ఆక్యుపైడ్ పార్ట్ ఉందో దాన్ని రిటర్న్ చేయాలి, మళ్ళీ భారత్కు అప్పగించాలి అని కూడా మనలో ఉన్నటువంటి ఒక భావన. మరి దానికి కూడా పాకిస్తాన్ అగ్రీ కావాలి. కానీ ఈరోజు మనం కండిషన్స్ చూస్తున్నాం. పిఓకేలో అసలు పాకిస్తాన్తో సంబంధం లేకుండా పిఓకేలో ఉన్న ప్రజలే చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము బ్రతకాలి అంటే భారత్తో ఉండాలి అనేటువంటి ఒక ఆకాంక్ష అక్కడ మనకు ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అండ్
వాళ్ళు అడుగుతున్నారు, భారత్ మాకు ఎకనామిక్ ఎయిడ్ ఇవ్వాలి, అలాగే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఆ గేట్స్ ఓపెన్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే దే ఆర్ రెడీ టు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ భారత్ వన్స్ అగైన్. భారత్లో ఉన్నవాళ్లే ఇప్పుడు ఇలాంటి ఒక డివిజన్ వల్ల అటువైపు వెళ్ళారు, కానీ వాళ్ళంతా కూడా మన వాళ్ళే కాబట్టి డెఫినెట్లీ దే వాంట్ టు మెర్జ్ బ్యాక్ విత్ భారత్ మెయిన్ ల్యాండ్. మరి ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ పాకిస్తాన్ డస్. ఇప్పుడు July 9th అనేటువంటిది ఒక డెడ్ లైన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ గవర్నమెంట్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది, రీనార్మలైజేషన్ ప్రాసెస్ ఇప్పటికైనా స్టార్ట్ చేస్తుందా లేదా అనేది కూడా అందరూ చూస్తున్నారు. కాబట్టి లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ.